సినిమాని కొంచెం పక్కన పెడితే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు న్యూ ఇయర్? న్యూ ఇయర్ అంత టెన్షన్ అయ్యి సరిపోయింది. నాకు ఈ 2009 అంత టెన్షన్ సరిపోయింది. టెన్షన్ పోయి 30 వచ్చేసింది. నేను 25th నేను రిలీజ్ చేయాల్సిన సినిమా ఇది. మన స్టేట్లో ఉన్న ఈ పరిస్థితుల వల్ల నేను అంటే రిలీజ్ చేయలేదు. చాలా అప్సెట్, అంటే చాలా ఆశపడ్డా నేను చేద్దామని. 2009 చేయాలి, వీలు కాలేదు. నాకు అసలు న్యూ ఇయర్ మూడే లేదు. నా సినిమా రిలీజ్కే మళ్ళీ న్యూ ఇయర్. సో ఇంకా ఈ మూవీలో ఏమి హైలైట్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కోన వెంకట్ డైలాగ్స్ ఫ్యాంటాస్టిక్. అంటే ప్రతి డైలాగ్ నవ్వుతారు మీరు. నాకు తెలిసి ఈ సినిమా కోన వెంకట్కి, దేవికి, చోటాకి, ఆనంద్ సాయి నలుగురికి అద్భుతమైన పేరు తెస్తుంది.